హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈరోజు ఎస్ఎస్ మార్ట్ గురించి కనుక చూసుకుంటే దాంట్లో ఉన్న ఉద్యోగాలు పర్మనెంట్ అయితే మనం పబ్లిక్లోకి వెళ్ళినాక ఇంటింటికి పోయిన తర్వాత మనకు కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఏంటది? ఒకవేళ అందులో ఉన్న బ్రాంచ్ మేనేజర్ కొత్తవాడైనా, అడిషనల్ బ్రాంచ్ మేనేజర్లు కొత్త వాళ్ళైనా, కొంచెం ఆ ఇంటి వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవడంలో కూడా కొంచెం తేడాలు రావచ్చు. అయితే ఏంటంటే మనం వారికి అవగాహన కల్పించడం కోసం ముందుగానే ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళేటట్టు మనం ఒక చర్యలు తీసుకోవచ్చు. అంటే ఎస్ఎస్ మార్ట్ గురించి మనం ఇంటింటికి ప్రచారం చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, మనకంటే ముందుగానే ముందుగానే క్యాన్వాస్ ఇప్పించామంటే చాలు. అంటే ప్రచారం అన్నమాట. మైక్ ద్వారా ప్రచారం అనేది వీధికి వెళ్ళేసి ఒక ఆటో అనేది చెప్తూ వెళ్తూ మన నిత్యావసర సరుకుల గురించి కానీ, మన మార్ట్లో ఉండే బెనిఫిట్స్ కానీ పబ్లిసిటీ చేస్తూ వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వారు ముందుగానే క్లోజ్గా మాట్లాడాలి, మన సొంత వారిలాగా మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళలో మనకి ఒక బాండింగ్ ఏర్పడుతుంటుంది అన్నమాట. ఒక ప్రేమాభిమానాలు ఏర్పడాలి ఒకళ్ళ మీద ఒకరికి. అలా ప్రేమాభిమానాలు ఏర్పడ్డప్పుడు మనం చెబుతున్నప్పుడు మన ఇంటి వ్యక్తుల్లాగా వాళ్ళకి అనిపించాలి. అలా అనిపించినప్పుడే, ఎందుకంటే అలా అనిపించినప్పుడు మాత్రమే వాళ్ళు మనతో పాటు టైఅప్ అవుతారు. అయితే ఇక్కడ మనం సొంత వ్యక్తులుగా ఎందుకు ఉండాలి? ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చి బ్రాంచ్ మేనేజర్గా అక్కడ ఏర్పాటు చేసినా కానీ అదే ఊరిలో మనం కూడా జర్నీ చేయాలి. కాబట్టి ఆ సొంత వ్యక్తుల లాగానే వాళ్ళతో ఉంటేనే మనకి ఎక్కువ బెనిఫిట్ జరుగుతూ వస్తుంది. మనకి ఫీల్డ్ ఆఫీసర్స్తో సహా మొత్తం కూడా వాళ్ళకి చాలా సేవా భాగంతోనే ఉండాలి. ఎందుకంటే మన సంస్థే ఒక సేవా సంస్థ కాబట్టి, మన సంస్థే అగ్రో అండ్ లేబర్ మల్టీ స్టేట్ కార్పొరేషన్ అనేది ఒక సేవా సంస్థ కాబట్టి మనం ఎంత సేవా విభాగంలో ఉంటున్నాం అనేది ఫస్ట్ మనకు తెలియాలి. వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు కూడా ఎంత ప్రేమానురాగాలతో మాట్లాడాలి, వారికి ఎంత దగ్గరగా ఉండేలా మాట్లాడాలి, వారితో మనం ఎంత బాండింగ్లో ఉండాలి. ఎందుకంటే రేపటి రోజున మన ఎస్ఎస్ మార్ట్లో వాళ్ళు డైలీ నిత్యావసర సరుకులు తీసుకుంటూ మనతో పాటు టైఅప్ అవుతూ నడుస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎంత అభిమానం చూపిస్తే వాళ్ళు మన మీద అంత అభిమానంతో ఉంటారు. మనం బిజినెస్లు పెంచాలి, సంస్థ యొక్క గుర్తింపుని పెంచాలి, సంస్థలో ఉన్న బెనిఫిట్స్ మన పబ్లిక్కి అందేలా చేయాలి. ఇలాంటి అవగాహనలు అనేది ఎక్కువగా మనం పబ్లిక్లోకి తీసుకెళ్తూ వారికి చాలా దగ్గరగా ఉంటూనే మనం వర్క్ చేసుకోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారితో మనం మెలిగే పద్ధతులు కరెక్ట్గా ఉంటే మనతో పాటు వారు జర్నీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఎక్కువ వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, మన సంస్థలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, మన సేవా సంస్థ వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళు నిత్యావసర సరుకులు తీసుకుంటూనే లైఫ్లో ఈ యొక్క సంస్థ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది వారి బ్రెయిన్లోకి మనము ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించాలి. మన మీద వారికి ఎటువంటి నెగిటివ్స్ ఉండకూడదు. ఎందుకంటే మనం ఓపెన్గా ఉండాలన్నమాట. ఓపెన్గా ఉండి మన సంస్థలో బెనిఫిట్స్ మీకు ఎంత ఉపయోగపడుతుందో తెలియజేస్తేనే ఎక్కువగా వారు మన సంస్థతో టైఅప్ అయిపోయి జర్నీ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా మంచి ఆలోచనలతో వెళ్ళటం బెటర్ అన్నమాట. ముందుగా మనం ఉన్న ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ, అడిషనల్ ఆఫీసర్స్ కానీ మొత్తాన్ని గైడ్లైన్ చేస్తూ వారికి ఏ విధంగా పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మెదగాలి, ఏ విధంగా వారితోనే బిహేవియర్ చేయాలనేది ముందుగానే ట్రైనింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని మీరు వెళ్ళారు అని అంటే మీ బ్రాంచ్ ఆ ఏరియాలో మంచి నెంబర్ 1గా ఎదుగుతుంది. మీ బ్రాంచ్ నెంబర్ 1గా ఎదిగితే ఆ ఏరియాకి అనేక రకాల సంస్థలు, అంటే మన సంస్థలో ఉన్న బెనిఫిట్స్ అంటే నిత్యావసర సరుకులే కాకుండా ఫర్నిచర్స్ కానీ, ఇలా అనేక రకాల మొబైల్స్ కానీ, మన సంస్థలో ఏమేమి ఉన్నాయో 11 రకాలకు సంబంధించిన ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అన్ని బ్రాంచ్లు అనేది ఆ ఏరియాలో ఏర్పడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. గుర్తించండి. ఓకేనండి. ఇటువంటి అమూల్యమైన మాటలను మనం నిత్యం కనుక వింటూ ఉంటే మనం పబ్లిక్ చేరువుగా ఉంటాం,
మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి, ధన్యవాదాలు. మనం నెక్స్ట్ విషయాలు నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, ధన్యవాదాలు. నేను మీ సింహ.